విజయవాడ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో పసికందు మాయం వ్యవహారం కలకలం రేపుతోంది. తల్లిదండ్రులకు మద్దతుగా ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు నిలవడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రసాద్, బాలుడు ఆచీకి మాత్రం ఇంకా దొరకనటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి విషయం ఏదైతే ఉందో సీసీ కెమెరాను పనిచేయకపోవటం. సీసీ కెమెరాలు కనుక ఒక కెమెరా అన్న పనిచేసి ఉంటే కనుక ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగి ఉండేది కాదు. జరిగినప్పటికీ కూడా వెంటనే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా బాధితురాలని బాలుడిని ఎవరైతే అపహరణ చేశారో వాళ్ళని పట్టుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇక్కడైతే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటికి నిధులు వెచ్చిస్తున్నప్పటికీ కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఈ ఘటనకి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఒక సీసీ కెమెరా పనిచేసి ఉంటే కనుక ఎవరైతే బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మహిళ ఎవరైతే బాలుడిని ఎత్తుకుపోయినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా ముందస్తుగా రెక్కీ నిర్వహించి మరి బాలుడిని ఎత్తుకుపోయారన్నటువంటి ప్రధానమైనటువంటి సమాచారం ఉంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏదైతే ప్రసూతి వైద్య కేంద్రంలో ఉన్నటువంటి 44 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో 44 మంది మహిళలకు సంబంధించినటువంటి పేర్లతో సహా ఆ మహిళ గుర్తుపెట్టుకున్నారో ఆ గుర్తుపెట్టుకుని వాళ్ళందరినీ పేరున పరిచయం చేసుకుంటే ఎవరిని అడిగితే పలానా వాళ్ళ తాలూకా అని చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి చేయడం వల్ల ఈ దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఆసుపత్రి వర్గాల వైఫల్యాల మీద రాజకీయ పార్టీలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మనాది విష్ణు ఉన్నారు. సార్, చెప్పండి, గతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి సంఘటన వెలుగు చూసింది. ప్రభుత్వానికి కనువిప్పు కలగట్లేదు. ఎందుకంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గుంటూరులో కానీ, చిత్తూరులో కానీ, లేకపోతే రాయలసీమలో కానీ, ఈ విజయవాడలో ఇది 4వసారి 5వసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చీమలు కొట్టి ఒక పిల్లాడు చనిపోయారు. ఈ రోజు ఏకంగా పిల్లాడు మిస్ అయిపోవడం. అధికారులు ఏం చెప్తున్నారు? ఒక వ్యక్తి, ఒక అమ్మాయి 3 రోజుల నుంచి ఇక్కడ రెక్కీ నిర్వహించింది అని అంటే ప్రభుత్వం నుంచి చోరీ జరుగుతుంది, హాస్పిటల్ నుంచి ఒక పిల్లని తీసుకెళ్ళడానికి అక్కడ ప్రయత్నం జరుగుతుందని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కలెక్టర్ గారు యొక్క వైఫల్యం దీనిలో పూర్తిగా కనపడుతోంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఎంతసేపు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలని ఆలోచించాల్సింది పోయి ఇక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పిన అధికారులు చెప్పినప్పటికీ కూడా, నిధులు లేవని చెప్పిన అధికారులు చెప్పినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. దీంట్లో మంత్రి గారి యొక్క బాధ్యత పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సంస్కరించి రాబోయే రోజులు ఇలాంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి సంబంధించి మాత్రం కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కాంట్రాక్ట్ వ్యవస్థలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సెక్యూరిటీకి సంబంధించి ప్రధానంగా ఈ ప్రసూతి వైద్యశాలకు సంబంధించి ఒక హాల్ ఉంది. ఆ హాల్కి స్వయంగా కలెక్టరే ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ వ్యవస్థను అప్పచెప్పి సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ సంఘటన జరిగింది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే సెక్యూరిటీ అంటే పోలీసులంతా కూడా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వాళ్ళకైనా సెక్యూరిటీ? పేదవాడికి గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా సెక్యూరిటీ ఉండదా? కనీసం ఇంతమంది సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయట్లేదంటే ఏం చెప్పాలి? ఇంకా ఊరంతా సీసీ కెమెరాలు పెట్టాం, 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కాబట్టి నిర్లక్ష్యం, తీవ్రమైన నిర్లక్ష్యం. స్వయంగా ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం వచ్చి ఈ ఆసుపత్రికి నేను మళ్ళీ వస్తాను, 100 కోట్లు ఖర్చు పెడతాను, నెంబర్ 1 చేస్తా అన్నారు. ఏంటి నెంబర్ 1 అంటే? చీమల గారు చచ్చిపోవటమా? పసికందును మాయం చేయటమా? ఒక మంచం మీద 2 తల్లులు ఉంచుతారా? డబ్బు లేదా? ఫ్యాన్లు తిరగవా? సిగ్గు చేయటం. బాత్రూములు సరిగ్గా లేవా? ఇప్పుడే చెప్తున్నారు మందులు లేవంటే బయటికి మందులు రాస్తున్నారు. మరి ఏం చెప్పాలి? ఇది గవర్నమెంట్ బాధ్యత కదా. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగితే ప్రైవేట్ యాజమాన్యం బాధ్యత, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో జరిగితే గవర్నమెంట్ బాధ్యత కదా. వైద్య శాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన బాధ్యత వహించాలి. తెలుగుదేశం నాయకులు కమిటీలు వేసుకున్నారు ఆసుపత్రికి, ఫోటోలు దిగటం కాదు. ఇప్పుడు బాధ్యత వహించని ఏమైపోయారని అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ పసికందు తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. వెంటనే మీ యొక్క యంత్రాంగాన్ని ఉపయోగించండి.
విచారణ జరిపించి ఆ బాలుని రప్పించే పని చేయాలని కోరుతాను. బాలుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా వారి వేదన అరణ్యరోధంగా ఉంది. వారి కన్నీటి పరిమితం అయిపోతున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా బాలుడు ఏమైపోయాడని చెప్పండి అమ్మా, మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు ఎలా జరిగింది? ఆ అమ్మాయిని మీరు దగ్గర సెక్యూరిటీ నాకు తెలియదండి, నేను చూడలేదు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇంక 3 పేషెంట్లు చూశారంటామని. ఆ సెక్యూరిటీ చూశాడంట తీసుకెళ్లిపోవటం. ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడంట. ఆయనతో మాట్లాడిందంట, ఎర్ర చొక్కా వేసుకున్న డాక్టర్ గారితో మాట్లాడిందంట. కాకపోతే ఏం జరిగింది, తల్లిని అక్కడ ఉండనీయలేదు వాళ్ళు. ఇక్కడ తాగొద్దు పాలు, పక్కకి వెళ్ళిపో అన్నారంట. అక్కడే కానీ అమ్మాయిని పాలు తాగనిస్తే అమ్మాయి చూసుకుండేదండి. పేషెంట్ లోపల తాగకపోతే పాలు రోడ్డు మీదకి వచ్చి తాగిద్దండి. మీరు చెప్పండి, ఎక్కడున్న తాగిద్ది? పేషెంట్ వెనకాల ఉన్న వాళ్ళని తింటలేదు, తాగట్లేదు కదా. ఆ బాలింతే కదా, రొట్టి పాలు కూడా తాగే అధికారం లోపల లేదా? బయటకు పంపించేస్తే బయట వచ్చి తాగి లోపలికి వెళ్ళేసరికి ఆ పిల్లోడిని ఎత్తుపోయారండి నరుతూ. ఆ సెక్యూరిటీ వాళ్ళెందులో చేశారండి. ఆయన పట్టుకుంటే దొరుకుతాడండి మా పిల్లోడు. మాకు ఆమె తెలియకుండా అక్కడికి వెళ్ళిపోడండి. ఏం తెలియనట్టు మాతో పాటు ఉన్నాడండి ఆ సెక్యూరిటీ, మాతో పాటు ఉన్నాడు వచ్చిన కాంచి. కానీ తనకు తెలియకుండా సెక్యూరిటీ వాళ్ళు బయట తేనేరు కదండి అసలు పిల్లల్ని. ఆమెను ఎలా వెళ్ళనిచ్చారండి వాళ్ళ పర్మిషన్ లేకపోతే? ఒక బైక్ మీద 2 వెళ్తుంటే పని కష్టపడే వాళ్ళు 3 వెళ్తుంటే పనులకు వెళ్ళే వాళ్ళు దూరం వెళ్ళాలి. మా పిల్లలు పనులకు వెళ్తారు. వాళ్ళ ఫోటోలు తీసి సీసీ కెమెరాలు పెట్టి ఆ ఫోటోలు ఇంటికి పంపించి పనిష్మెంట్ అని డబ్బులు కట్టాలని అంటారే. ఇలాంటి చోట సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని తెలియదు వాళ్ళకి. బుద్ధి లేదా? ఏం కడుపు అన్నారా, అన్నది అన్నారా కడుపుకి? ఇంతమంది ఉన్నారా ఉద్యోగాలు చేస్తా, అంతమంది జీతాలు ఇవ్వగలరు కానీ సీసీ కెమెరాలు పెట్టలేడా గెలిచినాడు? మగపిల్లాడు పుడితే 500 ఇవ్వాలి, ఆడపిల్ల పుడితే 300 ఇవ్వాలి. మేము బట్టలు మార్చాం, మాకు 50 ఇవ్వు. మేము 80 ఇచ్చాం, మాకు 50 ఇవ్వు. ఊడిచాం, మాకు 20 ఇవ్వండి అని అడుగుతారే. వాళ్ళు మా పిల్లల్ని ఎవరు తీసుకొస్తారు? సగటు ఒక మహిళ ఆవేదన, ఒక తల్లి ఆవేదన అయితే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతున్నటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆవిడ ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈ వ్యవస్థలో ఎందుకు మార్పు రావట్లేదు సార్? అసలు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనేది మాట అబద్ధం అండి. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారు ఇక్కడ సిబ్బంది. ఆవిడ చెప్పిన మనోవేదన మా అందరికి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చోట లంచం మరుగు అయిపోతుంది. కేవలం లంచమే ప్రధాన అంశంగా ఇక్కడ జరుగుతా ఉంది. మరి ఇక్కడ ఈ వైద్య శాఖ మంత్రి గారు భోజనం చేసి వచ్చి ఇక్కడ పడుకుంటాడు. వచ్చి కనీసం ఇక్కడ మినిమం పరిస్థితులు లేవనే విషయం. ఇంకిత జ్ఞానం లేని మంత్రి ఉన్నారు ఇక్కడ, ఇంకిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్తున్నాం. ప్రజల ఆవేదన, ప్రజల మనోభావాలను కూడా పట్టించుకోని పరిస్థితి ఏమిటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోలీస్ యంత్రాంగం అప్రమత్తం వాళ్ళందరూ విచారించి తగు నిర్ణయాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సగటు మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాధితురాలి తల్లికి సంబంధించినటువంటి మహిళలు వీళ్ళంతా కూడా వేదన చాలా అరణ్యరోధనగా ఉంది. వారిని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం ఒక సీసీ కెమెరా కనుక పనిచేసి ఉంటే ఇంత మేమందరము వస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ రూపాయి కూలి చేసుకొని వస్తున్నాము. ఈ కూలి చేసుకొని మా పసితమనే వచ్చినాము. బిడ్డలు చేస్తే ఏమవుతుంది? మాకు రూపాయలు ఇవ్వండి, మాకు రూపాయలు ఇవ్వండి, మాకు లంచాలు ఇవ్వండి అని పీడించుతారు. మీ బొడ్డు కోసినాము, మీ మాయిపారిస్తాము, మీ గుడ్డలు ఇస్తున్నాము అని ఇన్ని చేస్తున్నారు బాబు. రోద పేద ఎంత ఏడుతున్నాము, ఎంత బాధపడుతున్నాము. ఆ బిడ్డను నిన్న ఇక్కడ 3-6 రోజులు అయింది, ఇక్కడే పుట్టాడు. నిన్న కనబడ్డాయి కావిరిలో తీసుకొని జాయిన్ చేసినాం. రక్తపరి చేసి నేను జాయిన్ చేసుకున్నారు. నేను జాయిన్ చేసుకొని 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంటే పంపించినాం. అమ్మ లేకపోతే ఆ బాక్స్ లో పెట్టాలన్నారు. బాక్స్ లో పెట్టాలని ఇప్పుడు ఆ పిల్లని ఈవేళ కిడ్నాప్ చేసేదంటే ఇంకేం చెప్పుకోవాలి చెప్పు? ఎక్కడున్నాడు ఆ చంద్రబాబు నాయుడు? ఎక్కడున్నాడు? గెలిచినాడు గొప్పగా. హాస్పిటల్లో నంచాలు తీసుకోమరా? రాధా పేద కడుపులు కొట్టి మేము ఎందుకు వస్తాము? రాధా పేద మేము అందుకే వస్తాం బాబు. మేము బతుకు తెరికే వచ్చినాం. తూర్పు జిల్లా నుంచి వచ్చినాం ఇక్కడికి. చెప్పండి, ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు లంచాల వ్యవహారం చాలా దారుణంగా చెప్తున్నారు, చాలా బహిరంగంగా చెప్తున్నారు. దశాబ్దాలకు ఇదే రకమైనటువంటి దందా సాగుతున్నప్పటికీ కూడా ఎందుకు మార్పు రావట్లేదు? అంటే గెలిచినటువంటి ప్రభుత్వాలు పేదల వైద్యం పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. దానికి తార్కాణమే ఆ హాస్పిటల్లో ఈ రకమైనటువంటి అవినీతి పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకపోగా అసలు ఆరోగ్యం చూపించుకోవడానికి వచ్చినటువంటి వాళ్లే మాయమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇది రొటీన్ గా జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ఒక్క రోజే కాదు ఈ సంఘటన జరిగింది. అనేక సార్లు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు కూడా తాత్కాలికంగా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి సమాధానం చెప్పి వెళ్తున్నారు
తప్ప ఆ తర్వాత చర్యలు తీసుకునే దాంట్లో నామమాత్రంగా ఉంటున్నాయి. దాని ఫలితమే ఈ రకమైనటువంటి వస్తుంది. ఇది పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ సంఘటన కనుక చాలా దారుణమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. డబ్బుల కోసం అయితే పిండేసుకుంటున్నారు. వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మహిళలను కూడా చూడడం కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. డబ్బుల కోసం దందా చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే ఏ పనైనా చేస్తారని చెప్పి బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగే కాదు. ఎవరన్నా దొంగతనం చేయాలన్నా కూడా భయపడే రకమైనటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి కూడా బాధితులతో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి. ఎవరైతే బాలుడు అపహరణకు గురయ్యారో వాళ్ళని వెంటనే తమ కుటుంబానికి అప్పచెప్పాలని కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ హరీష్.